ఈ వార్త విన్నాక విజయశాంతి రెడ్డి గారి ఆత్మ ఖచ్చితంగా శాంతిస్తుందనే అనుకుంటున్నా. ఎందుకంటే పోలీసులు చెప్పిన విషయాలు దీంట్లో ఏంటంటే, తను మొదట ఆత్మహత్య అనేది డిప్రెషన్తో చేసుకుంది కాదు అని ఆఫ్ ద రికార్డ్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ రైల్వే పోలీస్ వాళ్ళు స్టాఫ్ తక్కువ ఉండడంతో ఇంకాస్త డిలే అనేది జరుగుతుంది ఈ కేసులో. కానీ ఎవరిని విడిచిపెట్టము అని ఇప్పటి వరకు పోలీసులు 12 మందిని మొత్తం ఎంక్వైరీ అనేది చేశారనమాట. ఈ 12 మంది ఎంక్వైరీ చేశాక ఒక్క విషయం కూడా బయటపడలేదు. అన్నిట్లలో క్లీన్ చిట్ వస్తుంది అని చెప్పేసి దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి అనేది మాత్రం పోలీస్ వాళ్ళు చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. తన ఫోను ల్యాప్టాప్ తీసుకున్నారు కదా, దాంట్లో ఈ మధ్యన జరిగిన 2-3 డేస్ చూస్తే ఏది అనుమానితంగా కనిపించలేదు. కానీ ఒక 10 డేస్ 1 మంత్ 2 మంత్స్ది రిపోర్ట్ తీస్తే కానీ కరెక్ట్గా మనకి ఏంటి అనేది తెలియదన్నమాట. సో ఈ నెలలోపు ఏమేమి ఉన్నాయి ఆ రిపోర్ట్లో, అండ్ తను ఎవరితో చాట్ చేసింది, ఎవరైనా బెదిరించి తన చాట్ డిలీట్ చేశారా అనేది మాత్రం ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఇప్పుడు గట్టిగా సెర్చ్ చేస్తున్నారు. 12 మందిలో ప్రతి ఒక్కరిని చాలాసేపు విచారణ చేయగా ప్రస్తుతానికి ఇంకా నిజం అనేది బయటపడలేదు. కానీ మొదట చెప్పినట్టు తన ఆత్మ శాంతిస్తుంది అని చెప్పింది ఎందుకంటే, తినది ఆత్మహత్య అని చెప్పి కొట్టేస్తారు అనుకున్న కేసు ఇప్పుడు మాత్రం చాలా సీరియస్గా తీసుకొని పోలీస్ వాళ్ళంతా దాన్ని చాలా చాలా జల్లెడ పడుతున్నారు. మొదట ఈ వార్త చూడగానే ఈ కేసుని మధ్యలో ఆపేస్తారేమో అనుకున్నాము. కానీ చాలా మంచిగా రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా తన ఆత్మకు శాంతి జరగాలనే కోరుకుందాము. అసలైన విషయం మాత్రం తెలిసేదాకా పోలీసులు విడిచిపెట్టేలా లేరు. ఈ కేసులో మెయిన్గా వాళ్ళ అమ్మని, వాళ్ళ అన్నయ్యని, వాళ్ళ భర్తని, వీళ్ళందరినీ చాలా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఏమైనా ఉందా అనేది మాత్రం తెలుసుకోవాల్సి ఉంది. విజయరెడ్డి ఎవరు అని తెలియని వాళ్ళకి మాత్రం తను సాఫ్ట్వేర్ అమ్మాయి, తను సూసైడ్ అనేది చేసుకుంది. సో వాళ్ళ 2 పిల్లలతో చేసుకోవడం వల్ల ఇది సెన్సేషన్గా మారింది. దీనికి కారణాలు ఏంటి అనేది మాత్రం పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ కేసు అనేది మనం ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ రాగానే మనం అసలు నిజాలేంటో తెలుసుకుందాము. ఈ కేసు చాలా కొత్తగా ఉంది. ఖచ్చితంగా దీని చుట్టూ చాలా రహస్యాలు దాగి ఉన్నాయని పోలీసులు నమ్ముతున్నారు. దానికోసమే వాళ్ళు రకరకాలుగా ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు. అయితే ఇన్ని రోజులుగా బ్లాక్ మ్యాజిక్ అని వస్తున్న వార్తలని వాళ్ళు కొట్టిపడేశారు. ఇవి కాదు, దీనికి పెద్ద స్ట్రాంగ్ రీజన్ ఏదో ఉండుంటుంది అని చెప్పి పోలీసులు విచారణలో చెప్తున్నారు. పోలీసులు విచారణ చేసి మనకు నిజం చెప్పే వరకు మనం వెయిట్ చేయాల్సిందే.